అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు హోటల్ స్టైల్లో కమ్మటి గడ్డ పెరుగు ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే యాజ్ ఇట్ ఈస్గా హోటల్లో తిన్నట్టుగా ఎంతో కమ్మటి గడ్డ పెరుగు ఇంట్లోనే తినొచ్చు. ఈ వీడియోలో చూడండి ఎంత చక్కటి గడ్డ పెరుగు తయారైందో. ఈ టేస్ట్ కూడా అంత బాగుందనమాట. ఇలా మీరు ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి మరికొన్ని సీక్రెట్ రెసిపీలు తెలుసుకోవాలనుకుంటే అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ వస్తాయి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 1/2 లీటర్ గేదె పాలు కానీ ఆవు పాలు కానీ చిక్కగా ఉన్నవి తీసుకుని బాగా మనం మరిగించుకోవాలి. ఒకవేళ ప్యాకెట్ పాలు అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఇది ఒక టిప్ అనమాట. దాదాపు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించాలి. అప్పుడే మనకి పాలు చక్కగా మరిగి దగ్గర పడతాయి. ఇలా పొంగులు వచ్చినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి. బాగా మరిగించుకున్న పాలని తొందరగా చల్లార్చడానికి చల్లటి నీళ్ళలో పెట్టుకోవాలి. కూల్ వాటర్ అయితే ఇంకా తొందరగా అవుతాయి. ఇప్పుడు తోడు పెట్టుకోవడానికి పెరుగు తీసుకోవాలి. ఇది పుల్లగా లేకుండా చూసుకోవాలి. దాదాపు 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చల్లార్చుకున్న పాలు ఖచ్చితంగా గోరువెచ్చగా అవ్వాలి. వేడిగా ఉంటే పాలు విరిగిపోతాయి. తర్వాత మనం తోడు కోసం తీసుకున్న పెరుగుని బాగా గిలకొట్టుకోవాలి. ఫోర్క్తో అయితే బాగా కలుస్తుంది. ఇలా గిలకొట్టిన పెరుగులో ఈ గోరువెచ్చని పాలు పోసుకొని ఒకసారి బాగా కలపాలి. చూసారు కదా, గ్లాస్ నిండుగా అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం కాచిపెట్టుకున్న పాలలో పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కలపడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి బాగా కలిపి మీరు హోటల్లో చూస్తారు కదా, చిన్న చిన్న గిన్నెలు, వాటిల్లో వేసుకోండి. ఊరికే పెద్ద గిన్నెలో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించడం కోసమని చిన్న చిన్న గిన్నెల్లో వేసానమాట. వీటిని మూత పెట్టేసి 8 గంటలు లేదా రాత్రి అంతా అలా ఉంచేస్తే రేపటికి పెరుగు తయారైపోతుంది. చూసారు కదా, పెరుగు తయారైపోయింది. దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నాను 2 గంటలు. ఇలా పెడితే పెరుగు ఇంకా గట్టిగా అవుతుందన్నమాట. ఇది ఒక టిప్, హోటల్లో కంపల్సరీ చేస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లో చేసే సెకండ్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు 100 ml కాచి చల్లార్చుకున్న పాలు తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ పాల పొడి. మీకు నచ్చిన ఏదైనా బ్రాండ్ తీసుకోండి. ఇక్కడ నేను 10 రూపీస్ ప్యాకెట్ తీసుకుని మరుగుతున్న పాలల్లో వేసాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాల పొడి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంటే ఉండలు లేకుండా ఉండాలన్నమాట. అందుకని ఇలా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి పాలని. ఇలా మరుగుతున్న పాలల్లో మీకు కావాల్సినన్ని పాలు, ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు వేసాను. ఇవి కూడా కాచి చల్లార్చిన పాలే. వాటిని వేసి బాగా కలుపుకుంటూ మరొక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. వీటిని కూడా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారబెట్టాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన బౌల్స్లో కానీ గిన్నెల్లో కానీ వేసుకోండి. ద బెస్ట్ ఏంటంటే మట్టి కుండలు, వాటిలో వేస్తే చాలా గట్టిగా అవుతుందన్నమాట. ఎక్స్ట్రా నీళ్ళని ఈ మట్టి కుండ పీల్చేసుకొని ఇంకా గట్టిగా తయారవుతుంది. ఇలా వేసుకున్న గ్లాస్లో 1 టీ స్పూన్ తోడు వేసుకోవాలి, అంటే పెరుగు అనమాట. పుల్లగా లేని పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసి రాత్రంతా ఉంచేసేయాలి. అప్పుడు చక్కటి గడ్డ పెరుగు తయారవుతుంది. ఇక్కడ నేను రాత్రంతా ఉంచేస్తాను. నెక్స్ట్ డే చూసినట్లయితే చక్కటి గడ్డ పెరుగు తయారవుతుంది. చూడండి, చాలా బాగా తయారైంది కదా. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. సో 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తున్నాను నేను. చూడండి, అలాగే మనం ఇందాక పెట్టిన బౌల్స్ కూడా తీసేస్తున్నాను. అంతే, ఒకసారి మీరు చూడండి ఎంత బాగా తయారైంది కదా గడ్డ పెరుగు. ఇది చాలా కమ్మగా ఉందన్నమాట. అచ్చం హోటల్లో తిన్నట్టుగానే ఉంది. అంత బాగుంది టేస్ట్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఈ పెట్టిన చిన్న చిన్న గిన్నెలో పెరుగు కూడా చక్కగా గడ్డగా తయారైంది. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి పెరుగు మీరు ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఈ వీడియోలో పాటించిన 2 మెథడ్స్లో మీకు నచ్చింది ఏదైనా ఫాలో అవ్వండి. ఇలా తయారు చేసుకొని మీరు టేస్ట్ చేయండి. మనం తోడు వేసుకునే పెరుగు పుల్లగా లేకుండా ఉంటే మనం తయారు చేసుకున్న పెరుగు కూడా కమ్మగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఈ 2 పద్ధతులు పాటించి పెరుగు తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని చూడగలరు. ధన్యవాదములు.